గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గురుగారు, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా పిసినారి కానివ్వండి, ఇలాంటి మూర్ఖులు నాస్తికులు కానివ్వండి, ఇదంతా అంటే వాళ్ళ కర్మను బట్టే వచ్చారు అనుకోవచ్చా? మరి లేదు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పెంపక లోపము అలా కూడా అనుకోవచ్చా? దీనిలో చాలా పని చేస్తాయి. పెంపకంలో కొంత లోపం, వాళ్ళ పూర్వకర్మలు కొన్ని, చుట్టుపక్కల వాతావరణం కొన్ని, పరిస్థితులు కొన్ని, ఇవన్నీ కర్మల యొక్క ఫలితాలు. అందుకే కొంతవరకు మనం మన ప్రభావంతో మార్చొచ్చండి. చెప్పగా కొంత మారుతారు, అంతా మారదు. కానీ అలాగే కొన్ని చూడగా ఎప్పటికో కొంతమంది మారుతారు. కొన్ని పుట్టుకతో వచ్చే దరిద్ర లక్షణాలు ఉంటాయి, అవి చచ్చేదాకా మారవు. అందుకే వాటిని ఏమంటారు? నైసర్గికములు అంటారు. నిసర్గ అంటే బై బర్త్ వచ్చేదాన్ని. పూర్వం మీరు ఎప్పుడన్నా సోషల్ స్టడీస్ చదివితే భారతదేశానికి నైసర్గికంగా హద్దులే ఉన్నాయి అంటే ఏంటి? సహజంగా ఏర్పడినవి అని అర్థం. కాబట్టి నిసర్గ అంటే పుట్టుకతో వచ్చే సహజ లక్షణము. అటువంటి లక్షణాలకి అన్నీ పోవుగానే కొంతవరకు మార్చచ్చు. నాస్తికులు కూడా చివరిలో మారినవాళ్ళు లేరు. కొంతమంది పేరు కమ్యూనిస్టులు, మా ఆవిడ రమ్మందండి అని వెళ్ళి ఏడుకొండల దగ్గరికి వెళ్ళడం. అందువల్ల వాళ్ళ ఆవిడ రమ్మన్నా కదా, వీడికి లోపల ఎంతో కొంత భయం ఉంటుంది. దొంగ కనపడ్డావు, అది సంఘంలో ఒకసారి అందులోకి వెళ్ళాక ఆ ముద్ర ఎంచుకుని దానికోసం అలా ఏడుస్తారు. కానీ లోపల వాళ్ళకి పీకుతుందమ్మా. ఇంతెందుకు, నేను ఎరిగి నాతో క్లాస్మేట్ ఉండేవాడు, పక్కా కమ్యూనిస్ట్ అనేవాడు. ఓ రోజులు గుండు కొట్టించుకొచ్చాడు. ఏమిటంటే తిరుపతి వెళ్ళాట. ఎందుకంటే ప్రపంచ నాస్తిక సభలు దిగ్విజయం అయితే గుండు కొట్టించుకుంటానన్నట్ట. అది వ్యవహారం. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అది పూర్వం ఒక సామెత ఉండేది, రౌండ్ ఎట్ స్టేజ్, ఫ్లాట్ ఎట్ హోమ్ అని. అంటే భూమి గుండ్రంగా ఉందనేమో వేదిక వచ్చి చెప్తాట, ఇంట్లోకి వచ్చాక లేదు బల్లపరుపుగా ఉందంట. అంటే ఇంట్లో ఒకటి బయట ఒకటి అన్నమాట. బయట నాలుగుతోటేమో రౌండ్ ఎట్ స్టేజ్, ఫ్లాట్ ఎట్ హోమ్ అని మా చిన్నప్పుడు సామెత ఉండేది. ఇది వేదికల మీద పూర్వం ఇంగ్లీష్లో మాట్లాడేవారు కదా, వాళ్ళు ఇలా మాట్లాడేవారు అనమాట. అప్పట్లో ఇంగ్లీష్ వాళ్ళ టైంలో అంతా ఇంగ్లీషే ఉపన్యాసం. ఆ ఉపన్యాసాల్లో చిలకవర్తి లక్ష్మీ నరసింహం గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు బిపిన్ చంద్రపాల్. బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసంలో మాట ఇప్పుడే చెప్పింది. ఆయన ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతూ, హిందువులు అలా చేస్తున్నారు, బయటకు వచ్చినప్పుడు ఒక రకంగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఏడుస్తారు, అలా ఉండకండి, ఇంట్లోనూ బయట హిందువుల్లో ఉండండి అని చెప్పడానికి ఆయన మంచి మాట చెప్పాడు ఆయన. కాబట్టి మనం ఏది నమ్మేమో అది చెయ్యాలి చివరిదాకా. అజ్ఞానంతో కూడినవి చేయకుండా ఉండాలి. సరే, ఏది ఏమైనప్పటికీ ముందు పిల్లల్ని మన మార్గంలో మనం పెంచుతామమ్మా. విన్నారా బాగుపడతారు, వినకపోతే మనం ఏం చేయగలుగుతాం? గుర్రాన్ని తీసుకెళ్ళగల మంచినీళ్ళు తాగించలేం కదా. అందువల్ల అలా చేయడానికి ప్రయత్నిద్దాం. మళ్ళీ భగవంతుని అనుగ్రహించినప్పుడు ఇంకోసారి కలుసుకుందాం. గురుగారు, ఒక చిన్న సందేహం. క్రిందటిసారి మనం చేసిన వీడియోలో విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని చెప్పి మీరు శ్లోకం చెప్పడం జరిగింది లలితా సహస్రనామాల్లోంచి. అది చాలామంది విషంగ ప్రాణహరణ అని చెప్పి కామెంట్లలో కూడా పెట్టడం జరిగింది. అసలు ఏంటండి వాస్తవం ఏంటి? ఇక్కడ రెండు రకాలు. అది జ్ఞానంతో పెడితే పర్వాలేదు, ఎవడో చెప్పింది విని పెడితే అది వాడి కర్మ, మనం ఏం చేయలేం అనుకోండి. లలితా సహస్రనామానికి వ్యాఖ్యానం రాయాలంటే ముందు వాడికి స్వతసిద్ధమైన ఉపాసన ఒకటి ఉండాలి. ఏముండాలి? ఉపాసన. రెండు, సంస్కృత పాండిత్యం ఉండాలి. ఈ రెండూ లేని వాడు వ్యాఖ్యానం చేస్తే మనం పట్టించుకోక్కర్లేదు. ఆ తప్పు అన్నారనే, ఆ తప్పు అన్నవాడు వాడు తప్పుడు మనిషి. ఆ తప్పు కాదు, పాఠాంతరం అనాలి. దాన్ని ఏమనాలి? పాఠాంతరం. కొంతమంది ఇది తప్పండి అని. ఇంతకీ ఇది మీరు ఎప్పుడు నన్ను అడిగింది ఏంటంటే వారాహి దేవత గురించి అడిగారు. అందులో భాగంగా ఈ నామానికి కూడా అర్థం చెప్పాను. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని లలితా సహస్రనామంలో ఒక నామం ఉన్నది. అవునా? అవునండి. 76వ నామం కదా అది. నామం సంఖ్య మనం పెద్దగా అంతగా పట్టించుకోకలేదు. 76 76. అయితే గురువుగారికి జ్ఞాపశక్తి బాగానే ఉంది. దానికి ముందు మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. దీనిలో కొంతమంది పాఠాంతరంలో ఏమన్నారు, అందుకే అన్యత్రేణ అంటాడు అక్కడ. అన్యత్రేణ అంటే మరొక చోట వ్యాఖ్యానం రాసేవాళ్ళు విశుక్ర ప్రాణహరుడు బదులుగా విషంగ ప్రాణహరణ వారాహి వీరనందిత అని కూడా ఉన్నది, కానీ అది సరికాదు అని మహాత్ములు చెబుతారు. అది పాఠాంతరం. ఎవరో ఉపాసకులు అలా ఊహించుండొచ్చు. కానీ విశుక్రకి వీర్యానికి ఉన్న సంబంధం తెలుసుకోవాలి, సంప్రదాయం తెలియాలి.
దానికంటే ముందు నేను లలితా సహస్రనామానికి భాష్యం రాశాను, ఐశ్వర్యోగం అనే పేరుతో. నేను విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందిత అనే పాఠాంతరమే సేకరించాను. మాకు ముందు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారు ఉన్నారు. వారెవరో తెలుసుగా మీకు? శృంగేరి పీఠాధిపతులు. ఇప్పుడున్న శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారు, ఉత్తర పీఠాధిపతులు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు. ఈ భారతీ తీర్థస్వామి వారికి ముందు అభినవ తీర్థ మహాస్వామి వారు ఉండేవారు. వారికి ముందు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారు. అర్థమైందా? ఆ స్వామి వారి దగ్గర మేము దీని ప్రస్తావన మా నాన్నగారు తీసుకొచ్చారు. నేను లేదు, నేను వెళ్ళింది భారతీ తీర్థస్వామి వారు చూశాను, అభినవ తీర్థస్వామి వారి గారు చిన్నప్పుడు చూశాను, నాకు పెద్ద తెలియదు. భారతీ తీర్థస్వామి వారు మహానుభావులు, అజ్ఞానాంజాహ్నవీ తీర్థమే అయిన ఆ మహాత్ముల ఆశీస్సులు నాకు చాలాసార్లు లభించాయి. నేను దాదాపు అందరి పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళాను ఉపాసన విషయం తెలుసుకోవడానికి. ఇప్పుడు కంచిపీఠం శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు నేను కనబడితే గుర్తుపెట్టేస్తారు. మొన్న కూడా ఇక్కడ పురాణం చెబితే ప్రత్యేకంగా ఇచ్చారు. అసలు ఎంత గొప్ప అద్భుతమైన మనిషి అంటే ఆయన. మనిషి అంటే అది ప్రేమగా అంటున్నాను తప్ప సద్గురువు విజయేంద్ర సరస్వతి స్వామి వారు కంచిపీఠాధిపతులు. ఇప్పుడు మేము 2012వ సంవత్సరంలో, ఎప్పుడు 2012 అంటే 13 ఏళ్ల క్రితం కంచిలో పురాణం చెప్పాను నేను. అప్పుడు నేను ఇది ఇందాక చెప్పానే దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం, ఈ భవాని తత్పాణిగ్రహణ ఆ శ్లోకానికి భాష్యం చెబుతున్నాను. ఎదురుగుండా కూర్చున్నారు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు. అప్పటికింకా జయేంద్ర సరస్వతుల వారు కూడా ఉన్నారు. ఇద్దరూ నాకు తెలుసున్నవారే. ఇద్దరికీ నేను నమస్కారం చేసుకున్న వాళ్ళని వాడు ఆశీస్సులు పొందాను. అప్పుడు ఈ విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఇలా కుర్చీలో కూర్చున్నారు. బ్రహ్మానంద భరితులు విని అయ్యాక పీఠానికి పిలిచి ఘన సన్మానం చేశారు. మా అమ్మాయి పెళ్లికి చేరిచ్చారు నాకు విజయేంద్ర సరస్వతుల వారు. ఆయనకి ఒక్కసారి ఒక మనిషిని చూస్తే ఎవరి జీవితం గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళాను నేను ఇది ఉపాసనా విషయాలు తెలుసుకోవడానికి. సరే, మహానుభావులైన పీఠాధిపతులు అందరినీ చూశాను. గణపతి సత్యానంద స్వామి వారిని ఎరుగుదు నేను. ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వస్తుంది? ఈ చంద్రశేఖర భారతీ స్వామి మహాస్వామి వారు జగద్గురువుల వారి దగ్గర సన్యాసం పుచ్చుకున్న ఒక ఉపాసకుడు ఉన్నాడు. ఆయనని ఎరగలేదు అంటే వాడికి శ్రీచక్రోపాసన గురించి తెలియనివాడు. వాడు శ్రీచక్రము గురించి లలితా సహస్రనామం గురించి వ్యాఖ్యానం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఒక ఆయన్ని మనం తలుచుకోవాలి. ఆయనే శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరులు వారు. అటువంటి శ్రీచక్రోపాసకులు, అటువంటి సంస్కృత వ్యాకరణ పండితులు, అటువంటి మంత్రోపాసకులు చాలా అరుదు. చిన్నప్పుడే సన్యాసం పుచ్చుకున్న మహానుభావుడు ఆయన. మచిలీపట్నంలో ఉండేవారు ఒకప్పుడు ఆయన. ఆ తర్వాత శృంగేరి పీఠాధిపతుల దగ్గర సన్యాసం పుచ్చుకొని యావత్ ప్రపంచం పర్యటించిన మహానుభావుడు. ఎంత అద్భుతంగా రాశాడండి ఆయన. ఆ మహానుభావుడు కూడా బాలానందిని వ్యాఖ్య లాంటి వ్యాఖ్యలు రాశారు. ఆయన కూడా విషంగా అనే ఒక పాఠాంతరం ఉన్నది, కానీ మేము స్వీకరించట్లేదు. కారణం విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందితాయి నమః అనే స్వీకరించారు. ఇంకా భాస్కర్ రాయలు వారు కూడా విశుక్ర ప్రాణహరణ అని రాశారు. ఎందుకు రాయవలసి వచ్చింది? శుక్రము అంటే వీర్యము, రేతస్సు అని అర్థం. శుక్రాచార్యుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఒకప్పుడు శుక్రాచార్యుడు చచ్చిపోయిన రాక్షసుల్ని బతికించడం మొదలెట్టాడు. శివుడు చంపడం, ఆ చచ్చిపోయిన వాళ్ళు ఏం చేసేవాడినా మృత సంజీవని విద్యతో బతికించేవాడు. దాంతో చచ్చిన వాళ్ళు బతుకుతూ ఉంటే శివుడికి కోపం వచ్చింది. ఓరి కావ్య, అసలు శుక్రాచార్యుడు అసలు పేరు కావ్యుడు, కావ్య. అందుకే అమ్మాయికి కావ్యశ్రీ అని పేరెట్టండి అంటే శుక్రాచార్యుడికి సంబంధించిందా అని అర్థం అనమాట. సరే, అది పక్కన పెడితే కావ్య, నా దగ్గర మృత సంజీవన విద్య నేర్చుకొని ఆ విద్య నా మీద ప్రయోగిస్తావా? నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని అమాంతంగా శుక్రాచార్యుని మింగేశాడు. కడుపులో వేసుకొని ఆ తర్వాత ఇంక ఈయన లేడు కనుక, బతికించేవాళ్ళు లేరు కనుక రాక్షసుని చంపేశాడు. 1000 ఏళ్ళు ఈ కడుపులో ఉన్నాడండి ఆయన. ఈ 1000 ఏళ్ళు ఓం నమ శివాయ అని మంత్రం చెప్పించుకుంటూ మృత సంజీవన విద్య ఉంది కదా, అందువల్ల చావకుండా కడుపులో ఉన్నాడు. లోపల కడుపులో గుడగొడలాడుతున్నాడు ఈయన. మన వాడు కొంతమంది కాఫీ తాగితే గుడగొడలాడినట్టుగా కడుపు. ఒక రోజు పార్వతి ఏంటంటే ఆ కడుపులో గడబడా గుడగడ అంటే ఆ కావ్యుడిని మింగాను అనగానే ఆవిడ జాలిపడి, వాడు మరబెట్ట లాంటి వాడే కదండి, వాడిని ఎంతకాలం కడుపులో ఉంచుతారంటే కొంతకాలం శిక్ష వేశాను, సరే ఇహ నువ్వు రమ్మంటున్నావు కనుక వాడిని బయటికి రప్పిస్తానని, కావ్య నా చర్మధాతువు నుంచి అంటే నా రేతస్సు నుంచి బయటికి రా అన్నాడు. నోటితో మింగాను, మళ్ళీ నోటితో బయటికి కక్కితే ఏమవుతాడైనా వాంతి అవుతాడు. వాంతి రూపంలో ఉన్నవాడు గురువుగా పనికిరాడు. కక్కిన వాంతి అశుద్ధం కదా అది. అందుకని శివుడు కూడా నా నోటితో కక్కని నిన్ను
నా ధాతువు నుంచి బయటికి రా, అప్పుడు నా కొడుకుతో సమానం అవుతావు అన్నాడు. అప్పుడు ఆయన శివుడి యొక్క గుహ్య ప్రాంతంలో నుంచి రేతస్సు నుంచి బయటకు వచ్చాడు. శుక్రము తెల్లగా ఉంటుంది వీర్యము. ఈ లోపల శివుడి యొక్క వీర్యం నుండి బయటికి రావడం వల్ల అప్పటి నుంచి ఆయన కూడా తెల్లగా అందంగా శివుడిలా తయారయ్యాడు. అందుకని శుక్ర ఆచార్యుడు అన్నారు. అర్థమైందా? అలా శుక్రుడు అయ్యాడు ఆయన. ఇది శివపురాణంలో కాశీఖండంలో ఉంటుంది. నేను చెప్పాను కనుక చాలామందికి తెలుసు, విన్నారు. ఇప్పుడు శుక్రం అంటే ఏమిటనమాట? వీర్యము. అందువల్ల ఆయనకు శుక్రుడిని పేరు వచ్చింది. విశుక్రము అంటే విపరీతమైన విశేషమైన అని అర్థం. వి అనే అక్షరమునకు ఆ ఒక్క అక్షరానికి విశేషమైన వికల్పమైన శుక్రము కలిగినవాడు. అంటే వాడికి విపరీత కామం, చాలా ఎక్కువ రేతస్సు ఉండేది. దాంతో వాడు ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడు. ఇప్పుడు వాడు చావాలంటే ఏమవ్వాలి? ఆయుధాలకి చావాడు. వాడిలో ఉన్న రేతస్సంతా లాగేస్తే వాడు చచ్చిపోతాట. అది వాడికి వరం. అందుకని వారాహి దేవత ఏం చేసింది? మొత్తం వాడి శరీరంలో మనం చూడండి స్ట్రా వేసి డ్రింక్ తాగేసినట్టుగా తన కోరలతో, వారాహి దేవత తన కోరలతో వాడి శరీరాన్ని గుచ్చి వాడిలో ఉన్న వీర్యం అంతా తాగివేసింది. ఇక్కడ వీర్యం అంటే పరాక్రమము, రేతస్సు, రెండు అర్థాలు. వీర్య శబ్దానికి బలమని కూడా అర్థం. అందుకే వీర్యము అంటే రాముడిలో వీర్యం ఉందంటే అక్కడ బలం ఉన్నదని అర్థం అనమాట. ఆ బలాన్ని, సత్వాన్ని తాగేసింది. అందువల్ల అక్కడ ఏమన్నాడు? విశుక్ర ప్రాణహరణ. విశుక్రుని యొక్క ప్రాణములను హరించిన, తాగేసిన వారాహి దేవత యొక్క వీర్యమునకు నందిత, సంతోషపడింది లలితది. ఇప్పుడు ఆ విశుక్ర శబ్దానికి ఈ వీర్యానికి ఇంటర్లింక్ ఇప్పుడు మీకు అర్థమైందా? ఆవిడ అక్కడ వీర్యమును తాగేయటం వల్ల ఆ వీర్యమునకు ఆవిడ సంతోషపడింది, ఆ బలానికి సంతోషపడింది. ఇక్కడ విషంగా రాస్తే ఈ రెండింటికి ఉన్న మంత్రార్థాలు, గూఢార్థాలు దెబ్బతింటాయి. ఎందుకంటే కొన్ని చెప్పడానికి స్టేజీ కాబట్టి చెప్పట్లేదు. కాబట్టి విశుక్రుణ్ణి చంపాలంటే వారాహి దేవతే ఉండాలి. అతని ప్రాణం పోవాలంటే లోపల ఉన్న వీర్యమును లాగాలి. వీర్యమును స్వీకరించడం వల్ల ఆవిడ కూడా వీర్యస్వరూపిణి అయ్యింది. ఆవిడ వీర్యస్వరూపిణి అయ్యింది కాబట్టి ఆ వీరత్వానికి ఆవిడ అమ్మవారు సంతోషపడింది. అద్భుతమైనటువంటి భావనలు తెలియాలంటే అక్షరము పరబ్రహ్మముగా ఉపాసించాలి. అందుకే అక్షరమును పరబ్రహ్మం అంటారు. అక్షర పరబ్రహ్మ యోగం అన్నారు. అందుకే భగవద్గీతలో కూడా మా నాన్నగారు చిన్నప్పుడు శబ్దబ్రహ్మోపాసన చెయ్యాలి అని నాకు చెప్పారు. అంటే శబ్దం ఊరికే పైపైన ఏదో నోటికి వచ్చినట్టు వాగడం కాదు. ఏ శబ్దం వాడినా ఆ శబ్దంలో ప్రతి అక్షరమునకు ఒక అర్థం ఉంటుంది. అర్థం తెలుసుకుని ఉపాసించాలి. ఉదాహరణకి సముద్రము, సాగరము రెండింటికి తేడా ఉంది. అల్లసాని పెద్దన ఈ మనుచరిత్రలో ప్రవరుడు అనేవాడు ఏడుస్తున్నప్పుడు చింతాసాగరమన మునిగి అన్నాడు ఆయన. చింతా సముద్రం అనలేదు, సాగరం అని ఎందుకు వాడాడు? సముద్రం అన్నా సాగరం అన్నా ఒకటే కదా. కానీ రెండింటికి ఎంత తేడా ఉందో తెలియాలి. సముద్రం సామాన్యమైనది, చిన్నది. ఒకప్పుడు సముద్రం చిన్నది. సగరుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు 60,000 మంది కొడుకులు. ఈ 60,000 మంది భూమిని తెగతవ్వారు, గొయ్యిని చేసేశారు. ఆ గొయ్యిలోకి సగరుడి యొక్క మునిమనుముడు భగీరథుడు గంగను తెచ్చాడు. ఆ గంగ అందులో పడింది. దాంతో చిన్నగా ఉన్న సముద్రం ఈ సగరు పుత్రుల వల్ల తవ్వబడి ఆ సగరుని యొక్క మునిమనువుడు తెచ్చిన గంగతో పెద్దదయ్యి విశాలమైపోయింది. ఇవాళ చూస్తున్నంత పెద్దదయ్యింది. చిన్నదిగా ఉన్నప్పుడు సముద్రం, విశాలమైపోతే ఏమవుతుందన్నమాట? డెవలప్ చేయబడితే సాగరం. అందుకని అక్కడ అప్రాప్రియేట్ వర్డ్ ఏంటనమాట? దుఃఖం అలా పుట్టి సముద్రం ఎలా అయితే సాగరం అయ్యిందో అలా వ్యాప్తి చెందింది కనుక చింతాసాగరం అన్నాడు ఆయన. ఊరికే తోచిన పదం వాడేయకూడదు అక్కడ. మేము కావ్యాల్లో వాడేటప్పుడు అంత జాగ్రత్తగా వాడతాం. ఇవన్నీ తెలియాలంటే వాడికి ముందు శబ్ద బ్రహ్మ మీద పట్టుండాలి, వ్యాకరణం తెలియాలి, ఏ శబ్దానికి వ్యుత్పత్తి ఏమిటో తెలియాలి, పురాణములలో విశేషాలు తెలియాలి, ఉపాసనలో రహస్యం తెలియాలి, మంత్రశాస్త్రం మీద పట్టుండాలి, శ్రీచక్రంలో నవావరణములో ఏ ఆవరణంలో వారాహి దేవత ఉంటుందో తెలియాలి, వారాహి దేవతకి ఎన్ని కోరలు ఉన్నాయో తెలియాలి. తెలుసా? మళ్ళీ వారాహి దేవతకి ఎడమ వైపున 5 కోరలు, కుడివైపు 4 కోరలు, కుడివైపునేమో 5 కోరలు, ఎడమవైపు 4 కోరలు ఉంటాయి. 9 కోరలు ఉంటాయి లోపల. అది కూడా తెలియదు కొంతమందికి. అన్ని మామూలుగా దంతాలు వేస్తారు. ఈ వైపు 5, అందులో ఒకటి ఇలా వంగి ఉండాలి, ఒకటి పైకి రంపంలో ఉండాలి, ఈ వైపు 4 ఉండాలి. ఈ కోరలతో ఉన్న వారాహి దేవతను ఉపాసిస్తేనే సక్రమంగా పనిచేస్తుంది. ఆ 9 కోరలే శ్రీచక్రంలో నవావరణ పూజ. అవే నవరంధ్రాలని మనకి శుద్ధి చేసి పెడతాయి. అక్కడ ఈ వారాహి దేవతకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బీజం ఉంది, 9 కోరలకి అనమాట. అందుకే వారాహి వీర్య నందిత ఎయి అనంటే ఒకసారి ఎన్ని అక్షరాలు ఉన్నాయి?
వారాహి వీర్య నందిత యై 9. అదనమాట. ఇప్పుడు అర్థమైందా? ఆ 9 కోరలు. వారాహి వీర్య 5, నందితాయి ఇక్కడ. ఇక కంఠస్థానంలో నమః అనే అక్షరం బీజం ఇక్కడ చేరుతుంది వారాహి దేవతకి. ఓంకారం మూర్ధంలో ఉంటుంది. అందుకని ఓం వారాహి వీర్యనందితాయే నమః. మళ్ళీ వీటితో పాటు ముక్కులు, చెవులు, రంధ్రాల్లో ఓం ఐం హ్రీం శ్రీం అనే బీజములు, విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయి అంటే ఆకారం వేసేటప్పుడు ఏ బీజం ఎక్కడ వేయాలో వేసి, ఏ కోరలు ఎక్కడ వేయాలో, ఎక్కడ ఏ బీజం ఉందో తెలుసుకుని ఉపాసన చేయాలి. ఇంత ఉపాసన తెలియకుండా తొందరపడిపోయి పాఠాంతరం అనే శబ్దాన్ని తప్పుగా ఉచ్చరించారు అన్నారంటే అది ఎంత ప్రమాదం. అందుకే స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందు నీ అర్హత తెలుసుకో. వాస్తవం. లేదా ఫలానా చోటండి పరమాచార్యులు వారు ఇక్కడ పాఠాంతరం ఉందని చెప్పారండి, లేకపోతే ఇంకొక ఆయన ఎవరో ఇలా పాఠాంతరం ఉందని చెప్పారండి, తుమ్మలపల్లి వారు కూడా పాఠాంతరం ఉందనే చెప్పారు, లేదా ఇంకో పెద్ద ఆయన చెప్పారండి అని చెప్పాలి. పాఠాంతరం అనాలి అక్కడ, తప్పనకూడదు. అలాగే ఇప్పుడు ఇక్కడ మనకి దక్షిణాదిలో మంత్రానికి ఒక స్వరం ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు అని చెప్పాలి. ఈ మంత్రం మంది. ఇది ఉత్తర భారత్లో రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ అని ఒక గొలుసు కట్టు స్వరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వేద పండితులే, వాళ్ళకి ఆ స్వరంతో నేర్పారు. ఇక్కడ మనకి దక్షిణ భారత్లో ఇది నేర్పారు. కాబట్టి ఇప్పుడు మనం ఇది విని అది తప్పు అంటామా, వాళ్ళు అది విని మనది తప్పు అనాలా? వాళ్ళ గురు పరంపరలో ఆ స్వరంతో ఉడుతుంది. స్వరాలు చాలా ఉన్నాయి. ఇలా స్వరాలు తప్పు అని చెప్పడం వల్లే ఒకప్పుడు పరాశరుడు అంతటి వాడు మళ్ళీ తపస్సు చేయవలసి వచ్చింది. ఆంజనేయుడి యొక్క కథలు ఉంటాయి పరాశర సంహితలో. అందులో ధ్వజదత్తుడు అనేవాడు స్వరాన్ని పక్కవాడిని నీతి తప్పు అని ఆక్షేపిస్తే, స్వరం తప్పు కాదురా, వాళ్ళ సంప్రదాయంలో ఆ శాఖలో ఆ రకమైన స్వరం ఉంటుంది, నువ్వు ఆక్షేపించావు కనుక వచ్చే జన్మలో దరిద్రుడివై పుట్టు అని గురువుగారు చెప్పిస్తే దరిద్రుడై పుట్టాడు వాడు. ఎంత తేడా ఉందో ఆలోచించండి. అందుకని నేను ఎప్పుడూ తప్పని అన్ను, పాఠాంతరంలో అలా ఉంది. సరే పూర్తిగా తప్పు చెబితే అది వేరే విషయం. శాస్త్రం అనలేరు కొంతమంది. శాస్త్రం ఏం చెబుతోందంటే అంటాడు. అంటే శాకి సాకి తేడా తెలియదు వాడికి. సా అనేది దంత్యం, శా అనేది తాళవ్యం. శాస్త్రం అనకుండా శాస్త్రం అంటే ఏమో ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళకి తెలుగు చెప్పక్కర్లే. పెళ్ళి అనమంటే పెళ్ళి, పెళ్ళి. వెళ్ళి అనమంటే వెళ్ళి. వెళ్ళి అంటే ప్రవాహం అని అర్థం అమ్మా. వెళ్ళి రండి అంటే అక్కడ ఇక్కడ నుంచి ఇంకో చోటకి ప్రయాణం అవ్వండి అని. అదే వెళ్ళి అంటే ప్రవాహం. పాల వెళ్ళి అంటే పాల యొక్క ప్రవాహం, క్షీర సముద్రం అని అర్థం. పాల వెళ్ళి అంటే ఏమిటనుకుంటున్నారు అర్థం? క్షీర సముద్రం అని అర్థం, క్షీరసాగరం. కాబట్టి వెళ్ళి రండి అంటే పొంగెత్తి నీళ్లతో ముంచండి అని అర్థం. మమ్మల్ని ముంచండి అని మీరే చెప్తారు, నా కొంప ముంచండి అని. కాబట్టి వెళ్ళి పెళ్ళి అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. వెళ్ళి అనలేక ఉచ్చారణ రాదు, ఏ శబ్దం ఎలా పలకాలో తెలియదు, మంత్రశాస్త్ర నియమాలు తెలియవు. ఎవడు పడితే వాడు స్టేట్మెంట్ ఇస్తేలాగా. ఎంత గట్టిగా ఎందుకు చెబుతానంటే ఇంక మీదటైనా పిచ్చి పిచ్చిగా ఇలాంటి వాటిల్లో వింటున్నప్పుడు పిచ్చి కామెంట్లు పెట్టకండి, దానివల్ల నాశనం అవుతారు. తెలిస్తే తెలిసినట్టు పెట్టండి. లేదా మాకు అనుమానం ఉందండి, ఎవరి దగ్గర నా తప్పు అంటారేమిటి, ప్రతివాడు తప్పు అనడానికి. అందువల్ల లలితా సహస్రనామంలో అనేక భాష్యములు ఉన్నాయి. మేము కూడా ఐశ్వర్యయోగం అనే అద్భుతమైనటువంటి ఒక భాష్యం గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క ఆశీస్సులతో రాసి పెట్టాం. దాన్ని భారతీ తీర్థ మహాస్వామి వారు కూడా సంతోషించి అంగీకరించి పీఠికిచ్చారు. హేమాహేమీరైన జగద్గురువుల యొక్క అనుమతితో రాసినటువంటి గ్రంథాలు. ఎప్పుడైనా మీకు అనుమానం ఉంటే ఒక పాఠాంతరమో అనుమానమో అనండి తప్ప పలానా వాళ్ళ దాంట్లో తప్పు ఉందని తొందరపడి అనకండి. తప్పు అనాలంటే ఆ స్థాయి ఉండాలి, దానికి వివరణ ఇవ్వాలి, అంతే, మూల్యాన్ని చెల్లించాలి. ఇప్పుడు ఏమన్నా అంటే అహంకారం ఉండవు. అహంకారం ఏమీ రాని సన్నాసిగా అహంకారం ఉంటే ఏం మాకెందుకు ఉండదమ్మా? దక్షిణాహంకారం ఉండవలసిందే. విశ్వనాథ సత్యనారాయణ గారు ఏమన్నారు తెలుసా? చల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారికి నాలాంటి శిష్యుడు ఉండడం ఆయన ఘనత అన్నాడు ఆయన. అదే కాదు అంతే. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి భాషా పాండిత్యంలో మేము కూడా అలా అనకపోతే ప్రతి అడ్డమైన వాడు నెత్తి మీద ఎక్కడ మరి. అందువల్ల చిన్నప్పటి నుంచి తిండి తిప్ప మానేసి ఎన్ని శాస్త్రాలు ఎన్ని వ్యాకరణాలు చదువుకున్నాం. 25 శతావధానాలు చేసిన వాడిని ఇంకోటి చూపించండి ప్రస్తుతానికి. మరి ఇన్ని శతావధానాలు చేసిన మమ్మల్నే మీరు నోటికి వచ్చినట్టు ఏదో కామెంట్ పెడితే ఏ అక్షరం ఒక్కరా అని మిమ్మల్ని మేమేమనాలి? అవునా? కాబట్టి సందేహం లేకుండా నేను పండితుండి ఎవడేమనుకున్నా. ఇంకోటమ్మా, అనవసరంగా అహంకారం తెచ్చుకోకూడదు. కానీ అహంకారం ఒక్కోసారి ఉండవలసిందే. పద్మాగర్ గారు సొంత డబ్బా కొడుతున్నాడు అనుకుంటే కొట్టుకోమనండి, ఏం పర్వాలేదు. ఎందుకని?
మీరు ఉద్యోగానికి వెళ్ళాలి. ఓ చోట మిమ్మల్ని ఉద్యోగానికి రమ్మన్నారు. అప్పుడు అప్లికేషన్ ఏమని చెప్పాలి మీరు? నేను చవటని, ఆత్మస్థుతి చేసుకోకూడదు కనుక అంతేత నేను చవటని, నాకేమీ రాదు, వాక్శుద్ధి లేదు, నా మొహం తగలయ్యా, నేను ఇలా ఉంటాను, నాకు ఉద్యోగం ఉండంటే ఇస్తారా? కానీ అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణ నేనే ఉద్యోగానికి అప్లై చేశాను ఒకప్పుడు లెక్చరర్గా. ఇప్పుడు గోల్డ్ మెడలిస్ట్ని, ఎంఏలో ఫస్ట్ క్లాస్ నాది, ఫస్ట్ ర్యాంక్ నాది, నేను ఎంఫిల్ చేశాను, పిహెచ్డి చేశాను, లేకపోతే నెట్ పాస్ అయ్యాను, నాకు ఇంత అవధానాలు చేశాను, పండితుడిని అంటే ఉద్యోగం ఇస్తాడా? నేను నన్ను పొగుడుకోకూడదు కాబట్టి చెప్తానండి, నేను సన్నాసినండి, చవటనండి, నాకేమీ రాదండి, నాకు ఉద్యోగం ఉండండి, ఎవడిస్తాడమ్మా? కాబట్టి ఒక్కోసారి ఆత్మస్తు తప్పదు. ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం ఇలా మాట్లాడతాం. అలా విత్తప్పుడైతే ఈశ్వర కటాక్షం వల్ల ఇదంతా వచ్చాయి. నేను అలాగే రాసుకున్నాను పద్యంలో, అమ్మా జగన్మాత నిన్ను ఉపాసించి ఇంత గొప్పవాడిని అయ్యాను. అమెరికా వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 2006లో 19 ఏళ్ల క్రితం అక్కడ ఓ అద్భుతమైన పద్యం చెప్పాను. ఏమని? ఎక్కడి ఆంధ్రమందు గల ఏలురో, ఎక్కడి ఆంధ్రమందు గల ఏలురో, ఎక్కడి కాలిఫోర్నియా దిక్కును మృక్కులేని పరదేశమునందున నిర్భయముగా ఒక్కడనై చెరించితి, మహోన్నత కీర్తిని గంటి సంపదల్ మిక్కిలి గంటి. ఇదంతా పొగడ్త కింద ఉంది కదా. ఎక్కడి ఏలూరు, ఎక్కడి కాలిఫోర్నియా దిక్కు మొక్కులేని పరదేశంలో నిర్భయంగా ఒక్కడిని తిరిగాను, కీర్తి పొందాను, సంపదలు పొందాను. కానీ చివరిని ఏమన్నాడు తెలుసా? మిక్కిలి కీర్తి గంటిని నీ పద జలేజము భక్తిని గొల్చి అంబిక. అది కొసం మెరుపు. ఇదంతా ఎలా వచ్చింది? నీ పాద పద్మములను భక్తితో ఆరాధించటం వల్ల. సంపదల్ మిక్కిలి గంటి నీ పద జలేజము భక్తిని గొల్చి అంబిక అని ఆ సంపదల్లో లకార పొల్లు చివర ఉండడం వల్ల జలేజములో అలుక్ సమాసంలో ఎతి కూడా పడింది దానికి అలాగా. కాబట్టి చిట్ట చివర అమ్మాయి ఇదంతా నీ అనుగ్రహం అంటాం. మేము ఎప్పుడు వినయంగానే ఉంటాం. కానీ ఒక్కొక్కప్పుడు అజ్ఞానికి సమాధానం చెప్పేటప్పుడు అంత గట్టిగా చెప్పాల్సిందే. కాబట్టి విశుక్ర ప్రాణహరణ అనే పాఠాంతరం ఎక్కువ బాగుంటుంది. పాఠాంతరంలో విషంగా ఉండవచ్చు, అది వేరే విషయం ఉంది. ఉన్నప్పటికీ ఇదే. కాబట్టి ఎవరికి ఏది కావాలంటే వాళ్ళ గురు పరంపరను పెట్టి దాన్ని సేకరించెదరుగాక అని మంగళాశాసనం చేస్తూ మరొక్కసారి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈ 2 మాటలు కూడా చెప్పేయండి గురుగారు. ఇంకా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్న ఒక చిన్న డౌట్ ఏంటంటే, వారాహి అమ్మవారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి పురాణాల నుంచి ఎప్పటి నుంచో ఉన్న విషయమే, కానీ ఇప్పుడు ఈ 3-4 సంవత్సరాల నుంచే కొత్తగా వింటున్నాం ఎక్కువగా. కాబట్టి ఎవరు ఆరాధించకూడదు, గోప్యంగా ఉంచాలి, గుప్త నవరాత్రులు ఇదంతా కూడా మాట్లాడుతున్నారు. అసలు వాస్తవం ఏంటంటే అక్కడ గోప్యంగా ఉంచమని ఎందుకన్నారంటే, ఎవరికి పడితే వాళ్ళకి, అజ్ఞానులకి, నాస్తికులకి, కమర్షియల్గా వాడుకునే వాళ్ళకి చెప్పకూడదు. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే, కలియుగంలో ఒక ఆయన కష్టపడి ఉపాసన చేశాడు అనుకోండి, ఇంకెక్కడి నుంచి స్వార్థపరులు బయలుదేరుతున్నారు కొందరు. వాళ్ళు గుడి పెట్టేసి, పీఠం పెట్టేసి ప్రజలు దోచుకుంటారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా. చీరల్ని ప్రమోట్ చేసేవాడు, పూజల్ని ప్రమోట్ చేసేవాళ్ళు, బాబో ఎలా తయారయ్యారంటే అలా తయారయ్యారు. అందుకని వద్దని అండంలో ధర్మం ఉంది. కానీ అసలు ఉపాసన వద్దండం మనవాళ్ళం వద్దండానికి. భక్తి కలిగిన ఎవడైనా ఉపాసకుడే. ఎప్పుడూ ఉన్న ఉపాసనలు. కాకపోతే ఉపాసనలు అనేది మీ ఓపికలను బట్టి చెయ్యండి. మోసగాళ్ళ మోసంలో పడకండి. ఈ విషయంలో మాత్రం మోసగాడు తయారయ్యారు, సందేహం లేకుండా. ఇంకా అక్కడి నుంచి వారాహి దేవతకి ఒక గుడి కట్టేయడం, అందరినీ నా దగ్గరికి వచ్చేయండి అనడం, దాంతో వచ్చిన వాళ్ళ దగ్గర ఏమో డబ్బులు లాగడం, చీరలు లాగడం, గందరగోళం అయిపోతుందమ్మా. వాళ్ళని దృష్టిలో పెట్టు చెప్పారు తప్ప ఉపాసనని తిట్టట్లేదు అవతల వాళ్ళు కూడా. ఈ ఉపాసన పేరు చెప్పి వంచకత్వం ఎక్కువైపోవడం వల్ల వంచకులు దృష్టిలో పెట్టుకుని కొంతమంది వద్దన్నారు తప్ప, అన్నవాళ్ళు కూడా ప్రజల యొక్క బాగుని దృష్టిలో పెట్టుకున్నారు కదా, అది మంచిదే. నిజమైన ఉపాసకులు ఆడంబరం లేకుండా ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైనా నేను పూజ చేశాను, ఒక్క పూజ బయట పదే చెప్పుకుంటా, డబ్బా కొట్టుకుంటాం, కొట్టుకోం. అత్యవసరం వస్తుంది ఒక్కోసారి. అలాంటప్పుడు చెప్పాలి తప్ప వీటితోటి అవతల వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం, వాళ్ళు మోసం చేయడం తప్పే. కానీ వారాహి ఉపాసన ఎప్పటిది కాదు, యోగ యుగాలుగా బ్రహ్మాండ పురాణంలో ఉంది. బ్రహ్మాండ పురాణం వ్యాసుడు రాశాడు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉంది. అవి కూడా కాదంటే అది వాళ్ళ కర్మ. సంతోషం అండి. మంచి అంటే ఒక నిర్ధారణ అనేది జరిగింది ప్రతి ఒక్కరికి కూడా. అంటే పెద్ద పెద్ద జ్ఞానులు, యోగులే వారాహి అమ్మవారిని ఆరాధించరు, మీరెవరు ఆరాధించడానికి అని ఖచ్చితంగా చెప్పే వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం మీడియా ముఖంగా. అసలు లేదు అందరూ ఆరాధించే వాళ్ళు. అంత మొత్తానికి జనాలకి ఏమైపోయిందంటే ఒక క్లారిటీ మిస్ అయిపోతుంది. సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇంకా సమయం ఉంటే ఇంకా మాట్లాడాలని, కానీ ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. మీ అనుమతి ఉంటే మరొక వీడియోలో తప్పకుండా మంచి విషయాలు మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి.
దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి